పొగాకు నారు ఎలా పోస్తారు, దీంట్లో ఉన్నటువంటి మెలకువలు ఎలా, ఎటువంటి చర్యలు తీసుకోవాలి సాగులో, అలాగే నారు ఎలా పెంచుతారు, అలాగే ఎన్ని రోజుల నారు తీసుకెళ్తే పంటకు మంచిది, అలాగే ఒక్కొక్క ఎకరానికి ఎంత నారు సరిపడుతుంది, అలాగే ఎకరం నారు ఎంత ఖర్చు అవుతుంది వేయడానికి. సో పొగాకు పండించే రైతులకి ఇది చాలా ఉపయోగకరం. మనతోపాటు ఒకసారి కోటిరెడ్డి గారిని అడిగి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఓకే, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ నారు వేసి? మేము ఈ నారు పెట్టి 18 సంవత్సరాలేనండి. ఈ పొగనారు అనేది ఐటీసీ కంపెనీ వాళ్ళు గత 40 సంవత్సరాల నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి. ఓకే, విత్తనాలు ఐటీసీ కంపెనీ వాళ్ళు కేజీ 1000 రూపాయల డబ్బులు తీసుకొని మాకు ఇస్తారు. ఎకరానికి ఒక 4 కేజీల కాడికి విత్తనాలు అవుతాము. ఫస్ట్ నాగలు దున్ని చేను శుభ్రంగా సదునుగా చేసుకొని తర్వాత బోధలు తోలుకుంటాము. మనసులో 10 మందిని పెట్టుకొని బోధల్ని సదరం చేసుకొని విత్తనాలు ఒక విత్తనాల కర్ర అని ఉంటుంది, ఆ కర్రతో విత్తనాలు లాగి తర్వాత చెత్త కప్పుకొని జైన్ కంపెనీ వాళ్ళు మాకు డ్రిప్ ఇచ్చారు సబ్సిడీ మీద గవర్నమెంట్. ఆ సబ్సిడీలో డ్రిప్ పీల్చుకొని నీళ్లు తడారకుండా దాని మీద చెత్త కప్పిన దాని మీద తడారకుండా రోజుకు ఒక 4 సార్లు 5 సార్లు తడిచ్చుకుంటా వాతావరణాన్ని బట్టి ఇచ్చుకుంటూ వస్తాము. అది నారు ఒక 4-5 రోజుల్లో నారు మొలుస్తుంది. నారు మొలిసిన తర్వాత మళ్ళీ కొంచెం అలా చెత్తల పైకి ఎత్తిడ్చుకొని చేసుకుంటాం. కొంచెం మొక్క సైజు వచ్చినాక మళ్ళీ దాన్ని ఒక 15-16 రోజుల్లో చెత్త పలసం చేసుకుంటాం. తర్వాత మాకు ఉన్న మనుషులను బట్టి ఆ కూలీలను బట్టి దాంట్లో వచ్చిన కలుపు మొక్కలు తీయించుకోవడం అవి చేస్తూ ఉంటాం. తర్వాత ఒక 18 రోజులు 16 రోజుల మధ్యలో బలం మందు మామూలు సిఎన్ కానీ లేకపోతే సూపర్ కానీ ఒక ఎకరం నారు మటుకు వచ్చి ఒక 20 కేజీలు దాకించుకుంటాం. ఆ రకంగా 4-5 సార్లు మంది ఇచ్చుకుంటా కలుపులు తీసుకుంటా పోతూ ఉంటాం. మధ్యలో ఏదన్నా కుళ్ళు తెగులు అయితే వస్తుంటాయి. కుళ్ళు తెగులకి మామూలుగా కంపెనీ మందులు వాళ్ళ సిండెంట్ వాడిది ఇమ్ని గోల్డ్ ఒకటి. దీనికి వచ్చి పురుగు మందు అనేది మాలో ప్రేమ మందే వాడుతూ ఉంటాం ఎక్కువగా.